హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు చాలా ఫేమస్ అయిన గుత్తి వంకాయ కూరని చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా గుత్తి వంకాయ కూరని చేసుకుని రైస్లోకి తింటే సూపర్గా ఉంటుందండి. ముందు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, అలాగే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి అరచెక్క, 2 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక యాలుక, దాల్చిన చెక్క, 4 ఎండుమిరపకాయలు. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గరిటెతోటి స్పైసెస్ మొత్తాన్ని కలుపుకుంటూ కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. ఇలా కలర్ మారిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. రుచికి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకొని చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత 5 వెల్లుల్లి రెబ్బరు, అరచెక్క అల్లం ముక్కని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా గరిటెతోటి కలుపుకుంటూ గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మీ రుచికి తగినంతగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి గరిటెతోటి కలుపుకొని మరో 2 నిమిషాల పాటు ఈ విధంగా మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయల్ని ఇలా 1/2 కిలో అంటే 1/2 కిలో, 1/2 కిలో అంటే 1/2 కిలో తీసుకోవాలండి. ఇప్పుడు పక్కనే ఫ్రెష్గా వాటర్ని పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గుత్తి వంకాయని మధ్యలో కట్ చేసుకొని అలాగే ఈ విధంగా 2 భాగాలుగా కట్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి వంకాయలన్నిటినీ. ఇలా వంకాయలన్నిటిని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసుకోవాలి. కలర్ మారకుండా ఉంటాయి. కట్ చేసుకున్న వంకాయలు ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి వంకాయల్లో. ఒక కళాయిని పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, అలాగే ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు. ఇలా కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతోటి ఈ విధంగా వంకాయల్ని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల కూడా పచ్చిగా పోయి మంచి ఫ్రై అవుతుంది. ఫ్రై చేసుకోకపోతే గుత్తి వంకాయ అనేది తినేటప్పుడు లోపల మొత్తం పచ్చిగా ఉంటుంది, టేస్ట్ అనేది బాగోదు. ఇలా 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకి గుత్తి వంకాయ అనేది ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో, అలాగే ఉల్లిపాయ, అన్ని స్పైసెస్ని యాడ్ చేసుకున్నాం కదండి. ఆ పేస్ట్ని యాడ్ చేసుకొని 1/2 కప్పు వాటర్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం యాడ్ చేసుకున్న పేస్ట్ మొత్తం ఈ విధంగా మిక్స్ అయిపోయేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1/2 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి. చింతపండు రసాన్ని యాడ్ చేయడం వల్ల సూపర్ టేస్టీగా ఉంటుంది కర్రీ. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువగా కావాలంటే కొద్దిగా వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా 5 నిమిషాల పాటు మూతను పెట్టుకొని ఉడికించుకుంటే మరి గ్రేవీ అనేది మొత్తం థిక్గా వస్తుందండి. చూసారా, ఈ విధంగా మొత్తం ఉడికిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఈ విధంగా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయిపోయేలాగా ఇలా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కూర రెడీ అయిపోతుంది. సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, నోరూరించే మసాలా గుత్తి వంకాయ కూరని ఇలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.